పరిశుద్ధాత్మదేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆమెన్. రైట్. మట్టల ఆదివారం గురించి ఒక రహస్యం చెప్తాను మీతో ఈ పూట. మీకు తెలుసా మట్టల ఆదివారం గురించి? ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చాడని ఉంది. ఉందా? గాడిదను అవును రెండిటి మీద ఎట్లా ఎక్కి వచ్చాడు? దాని మీద ఒక కాలు దీని మీద ఒక కాలు వేసి వచ్చాడా? కాదు కదా. మరి బైబిల్ అలా ఎందుకు రాయబడింది? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చానని ఉంది. అలా కాకుండా ఆయన గాడిదను ఎక్కాను దాని పిల్లను కూడా వెంట పెట్టుకొని వచ్చానని రాయొచ్చు. కానీ రెండు పదాలు ఒకే చోట రాయబడి ఉన్నాయి. దాని ఉద్దేశం ఏమిటంటే, రెండవది, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు వెళ్ళండి, నా కొరకు గాడిదను తీసుకొని రండి, గాడిదను గాడిద పిల్లను కూడా విప్పుకొని రండి, ఎవడైనా అడిగితే నాకు కావాలని చెప్పండి అని అన్నాడు. అవునా? వాస్తవానికి నాకు కావాల్సింది గాడిద మాత్రమే, గాడిద పిల్ల కాదు. పాయింట్ అర్థమైందా? ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అనే చోట ఎక్కడానికి ఆయనకు పెద్ద గాడిద చాలు, కానీ పిల్ల గాడిద అక్కరలేదు. కానీ గాడిద పిల్లను కూడా ఎందుకు విడిపించమన్నాడో తెలుసా? నేను నా ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మదేవుని వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రత్యక్షత జవాబు ఏమిటో తెలుసా? నిర్గమాకాండంలో మోషేతో దేవుడు ఏమంటాడంటే, గాడిద తొలుచూలు పిల్లని మెడ విరగదీసి చంపవలేను అని అంటాడు. గాడిద తొలుచూలు పిల్లని ఏం చేయాలంట? మెడ విరగదీసి చంపాలి. ఒకవేళ దాన్ని విడిపించాలనుకుంటే దానికి బదులుగా గొర్రె పిల్లను ఇవ్వాలి అని చెప్తాడు. అవునా? వాస్తవానికి ఆ చిన్న గాడిద పిల్ల చంపబడాల్సిన గాడిద పిల్ల. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను చనిపోతున్నాను కదా, ఇంకా ఏ గాడిద పిల్ల చావడానికి వీలేదు, దాన్ని కూడా తీసుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదనే కాదు, గాడిద పిల్లను కూడా ఎందుకు తీసుకురమ్మన్నాడంటే అది చావకుండునట్లుగా. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల చనిపోబోతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే మోషేకి ఇచ్చిన మాట క్రీస్తు వలన సంపూర్ణం అయిపోతుంది ఆ గాడిద విషయంలో కూడా. అంత వచనం నెరవేర్చడానికి కూడా దేవుడు అక్కడ ఆ గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. ఏమన్? ఈయన గాడిదనెక్కి ఈయన పై వస్త్రములు ఒకటి గాడిద పిల్ల మీద కూడా వేసి ఉంటాడు. అంతగా ఆయన తన వాక్యములను నెరవేరుస్తూ వచ్చాడు. రెండో విషయం, గాడిదనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? గుర్రం ఎందుకు ఎంపిక చేసుకోలేదు? దీనత్వంగా ఉంటే గాడిద మీదే రావాలా? ఇంకా వేరే అవకాశమే లేదా? అంటే మన వాళ్ళు చరిత్ర చెప్తారు, ఆ దినాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గాడిద మీద ఎక్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రయాణం కాదు, రాజు ఎక్కుతున్నాడు. రాజు అని పిలువబడేవాడు, యూదులకు రాజు అని పిలువబడేవాడు ఎక్కుతున్నాడు. అక్కడ గాడిద ఎక్కక్కర్లేదు. వాస్తవానికి ఆయన గుర్రం కూడా ఎక్కొచ్చు. వాస్తవానికి ఆయన దీనుడే. దీనత్వానికి గాడిదకు సంబంధమే లేదు. ఈ ముడి పెట్టడమే చాలా తప్పుడు వాక్యానం అయిపోయింది. పరిశుద్ధాత్మదేవుడు కూడా బాధపడ్డారు ఈ విషయంలో. గాడిద ఎప్పుడు దీనత్వానికి సూచన కానే కాదు. అంటే కాదు సార్, అది ఎక్కువ కష్టపడుతుంది, బరువులన్నీ మోస్తుంది, దాని స్వభావాన్ని దీనత్వంగా చూడకండి. దేవుడు దానికి పెట్టిన లక్షణమే బరువులు మోయడం, పని చేయడం. అది తగ్గించుకోదు. హలో విన్నారా? గాడిద తగ్గించుకోదు. దాని పుట్టుకలో ఉన్న స్వభావాన్ని అది వెంబడిస్తుంది. అదేం తగ్గించుకోదు. దాన్ని దీనత్వం అనకండి. ఎప్పుడైనా ఆలోచించారా? గాడిద తగ్గించుకుంటుందా? దాని పనే అది. దేవుడు దాన్ని సృష్టించిందే పని చేయడం కోసం. అదేం తగ్గించుకోదు. గేదె తగ్గించుకొని పని చేస్తుందా? ఎద్దు తగ్గించుకొని పని చేస్తుందా? దాని స్వభావమే కష్టపడ్డం. అక్కడ ఏది తగ్గింపు లేదు. అక్కడ కేవలం మానవుడు మాత్రమే తను ఎంతైనా హెచ్చించుకోదగినప్పటికీ వాడు తగ్గించుకోవాలని రాయబడింది. కాబట్టి వాటి స్వభావాలను తగ్గింపుకు మనం పోల్చుకోక్కర్లేదు. ఎందుకంటే ఈయన సర్వోన్నతుడైన రాజు. కానీ గాడిదను ఎందుకు ఎక్కాడో తెలుసా? ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశం ఇవ్వడానికి ఆయన గాడిద ఎక్కాడు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక జాతికి సంబంధించిన ఒక పితరుడు గాడిదతో పోల్చబడ్డాడు. అడవి గాడిద వంటి వాడు అని పోల్చబడ్డాడు. ఇస్మాయిల్. ఈయన గాడిదను ఎక్కుతూ ఆ సంతానానికి కూడా నేను రక్షణ ప్రకటిస్తున్నాను, వారికి కూడా నా యందు రక్షణ ఉంది అని మొత్తం ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చేశాడు. ఈ ప్లాస్టిక్ చప్పట్లు ఎందుకండి? దేవుణ్ణి స్తుతించాలనుకుంటే ఇష్టంగా బలంగా స్తోత్రం చేయాలి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను కొందరు ఎవరు కొట్టట్లేదా? నీవు సిగ్గుపడ్డావా, నీతో ఉన్న వాళ్ళు సిగ్గుపడతారు. నువ్వు ధైర్యం చేసావా, నీతో ఉన్నవాళ్ళు సైనికులు అయిపోతారు. ఆమెన్. సాతాను సిగ్గుపడేటట్లు మన స్తుతి ధ్వజం ఎత్తాలి. ఆమెన్. రెండవది, మనం స్తుతించడం ద్వారా మన పక్కనున్న వారు కూడా వినే సత్యాన్ని తమ హృదయంలో ముద్ర వేసుకుంటారు. ఈ విషయానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట అని నేను చెప్తున్నాను. స్తుతి సిగ్గుతో మానుకోకూడదు.
మనం ఆయన్ని చూడడానికి, స్తుతి చేయడానికి వచ్చాం. మన పక్కన వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇంకో పెద్ద మాట చెప్పనా, మన పక్కనోడు స్తుతించకపోతే సిగ్గుపడాలా? నిన్ను చూసి చిచ్చి ఈయన స్తుతించినట్టు నేను చేయలేకపోతున్నానని తమను తామే చూసుకుని సిగ్గుపడేటట్లు స్తుతి చేసేవాళ్ళు స్తుతి చేయండి. ప్రైజ్ ద లార్డ్. కనీసం సిగ్గుపడ్డం మానైనా మిగతా వాళ్ళు స్తోత్రం చేస్తారు. రెండో విషయం చెప్పనా, మీకు వాక్యం అర్థం అవ్వగానే మీరు బలంగా స్తుతి చేయడం ప్రారంభిస్తే సాతానికి అర్థమైపోతుంది మీకు దేవుడు అర్థమైపోతున్నాడని. మీ మీద అధికారం చేయడానికి భయపడతాడు వాడు. ఎవరికి దేవుడు అర్థమైతే వారి ముందు సాతాను పప్పులేమి ఉడకవు. దేవుడు అర్థమైన కొద్దీ ఆనందించి సంతోషించాలి. మనం సిగ్గుపడడానికి మౌనంగా ఉంటాం ఏమిటంటే, స్తుతికి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా? డినామినేషన్లు ఉన్నాయా? లేదు. ఏ థియాలజీ అడ్డురాదు స్తుతికి. హృదయంలో దేవుడు అర్థమైన ఆనందం కలిగిన కొలది స్తోత్రం బయటకు వస్తుంది. అవును, మిమ్మల్ని పొరపాటుగా ఎరుకో కోట దగ్గర తీసుకెళ్తే ఈ పూట కూలిద్దా? అది మొహమాటపడి సిగ్గుపడుతూ ఉంటే కోట కూలిద్దా? కాబట్టి మీరు స్తోత్రం చేసిన కొద్దీ సాతాను మీ జీవితాల చుట్టూ వేసిన కోటలన్నీ కూలిపోయేటట్లు దేవుడు తన శక్తి పంపునుగాక. నమ్మండి, దేవుడు కార్యం చేయునుగాక. ఆమెన్. స్తుతించడానికి వయసు భేదం లేదు, సిద్ధాంత భేదం లేదు, మినిస్ట్రీ భేదం లేదు, ఎలాంటి థియాలజీతో సంబంధం లేదు. దేవుణ్ణి సంతోషించి స్తుతిస్తూనే ఉండొచ్చు మనం. ఆమెన్. కాబట్టి ఒక జాతికి రక్షణ ప్రకటించేస్తున్నాడు క్రీస్తు. నేను మిమ్మల్ని కూడా రక్షణలోనికి నడిపిస్తాను అని. ఇక అద్భుతమైన మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? అవును, అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్మాయేలా, ఇస్సాకా? కానీ మీకు మాట చెప్పనా, ఇద్దరూ కాదు. నిజానికి సరిగ్గా లేఖనానుసారంగా చూస్తే ఇస్మాయేలు కాదు, ఇస్సాకు కాదు. ఇస్సాకు కాదు, ఇస్మాయేలు కాదు. ఎందుకంటే ముస్లిం సహోదరులు అంటారు ఏంటంటే, మా నాయకుడే ఆ వాగ్దాన పుత్రుడు, ఇస్మాయేలే వాగ్దాన పుత్రుడు అని. వారు కాదు, ఇస్సాకే వాగ్దాన పుత్రుడని మనం. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా పరిష్కారం ఏమిటి అని. దేవుడు అన్నాడు, ఇద్దరు కాదు. మరి ఎవరు ప్రభువా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది సాక్షాత్తు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అబ్రహాముకు వాగ్దానంగా ఇవ్వబడ్డాడు. ఎక్కడుంది సార్ బైబిల్లో? గలతీ పత్రిక 3:16 ఉంది. చూడండి, డైరెక్ట్ స్టేట్మెంట్, డైరెక్ట్ వచనం. గలతీ పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకడిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. వినండి జాగ్రత్తగా, ఆ సంతానము క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఇస్మాయేలు సంతానం వారు కూడా రక్షణ పొందాలంటే ఎవరిలోకి రావాలి? క్రీస్తులోకే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఏ సంతానమైన రక్షణ పొందాలంటే ఎవరిలోకి రావాలి? క్రీస్తులోకే రావాలి. ఎందుకో తెలుసా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే సువార్త చెప్పేశాడు. మీకు తెలుసా, ఇప్పుడు మనం వినే సువార్త అబ్రహాముకు ఆనాడే తెలుసు. అబ్రహాముకు యేసు ప్రభు ముందే తెలుసు. ఎక్కడుంది ఈ మాట? అదే 3వ అధ్యాయంలో ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని, అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టక మునిపే అబ్రహాము